మీ ఓవర్ థింకింగ్ మీ జీవితాన్ని నడిపిస్తుంది అనిపిస్తుందా మీకు? ఈ మెడిటేషన్ మీ మైండ్‌ని పూర్తిగా రీసెట్ చేస్తుంది. ఎవరైతే ఓవర్ థింకింగ్ ప్యాటర్న్‌లో ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. చివరి వరకు చూడండి. ఓకే. వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. ఐయామ్ శ్రావణి, సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండ్ టారో కోచ్. ఇప్పుడు మనము ఓవర్ థింకింగ్ ప్యాటర్న్‌ని హీల్ చేసుకునే మెడిటేషన్‌ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇది స్టార్ట్ చేసే ముందు అందరూ తగినంత వాటర్ తీసుకోండి. అండ్ మీ వెన్నుపాము స్ట్రెయిట్‌గా ఉండేలాగా కూర్చొని ఒక రిలాక్స్డ్ పొజిషన్‌లో ఎవరూ డిస్టర్బ్ చేయని ప్లేస్‌లో కూర్చోండి. మధ్యలో ఐస్ ఓపెన్ చేయొద్దు. అండ్ మీరు ఈ ప్రాక్టీస్‌ని మొదటి నుంచి చివరి వరకు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్‌కి ఎంత రేటింగ్ ఇస్తారు? చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే 10 ఇవ్వండి. లేదు అనంటే 7, 6 అలా ఇవ్వండి. ఓకేనా? సో, దానికి రేటింగ్స్ ఇస్తే 10 ఇస్తే చాలా ఓవర్ థింక్ చేస్తున్నట్టు, 5, 6 ఇస్తే ఓకే. మీడియం లెవెల్‌లో ఉంది అని అర్థం. ఓకే. ఇప్పుడు మీ హ్యాండ్స్ మీ హార్ట్ పైన ఒక హ్యాండ్ పెట్టుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఏదైతే ఇప్పుడు నా లైఫ్‌లో, నా రిలేషన్‌షిప్స్‌లో, నా కెరియర్‌లో, నా మైండ్‌లో జరుగుతుందో నేను దాన్ని గుర్తిస్తున్నాను. ఈ ఫీలింగ్స్, ఈ థాట్స్ అన్నీ నాలో సడన్‌గా వచ్చినవి కావు. ఇవన్నీ నా పాస్ట్ మెమరీస్, నా పాస్ట్ ఫీలింగ్స్, అన్‌కాన్షియస్ ప్యాటర్న్స్. ఇది నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. నా మైండ్ జస్ట్ నన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది. అందువల్లనే ఈ కన్‌ఫ్యూషన్‌ని క్రియేట్ చేస్తుంది. దాని రిజల్టే నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి. ఓవర్ థింకింగ్ చేస్తున్నాను. కానీ ఈరోజు, ఈ నిమిషం నుండి ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ఓవర్ థింకింగ్ ప్యాటర్న్. ఇది కూడా నా సొల్యూషన్స్‌లో ఒక పార్ట్ అని నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా ఈ ఓవర్ థింకింగ్‌తో పాటు యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. నేను నా థాట్స్‌ని ఆపకుండా వాటితో గమనిస్తూ హీల్ అవుతున్నాను. నా థాట్స్‌తో నేను ఫైట్ చెయ్యట్లేదు. నేను వాటిని అలో చేస్తున్నాను. ఈ ఓవర్ థింకింగ్ కూడా నన్ను గైడ్ చేస్తుంది. అవేర్‌నెస్ వైపుకి, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వైపుకి నన్ను ఈ ఓవర్ థింకింగ్ గైడ్ చేస్తుంది. సో, మై డియర్ ఓవర్ థింకింగ్, ఈరోజు నేను గుర్తించి కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ రిలీజ్ యూ completely because I'm a magician. I can create magics. నాకు అవసరమైనవన్నీ నేను క్రియేట్ చేసుకోగలను. ఎట్ ద సేమ్ టైం
నాకు అవసరం లేని వాటిని రిలీజ్ చేసే పవర్ నాకు ఉంది. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైతే ఓవర్ థింకింగ్ వల్ల నా భయాలని క్రియేట్ చేశానో వాటన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ. నా హెల్త్ పరంగా ఓవర్ థింకింగ్ చేసి నా బాడీలో యాంగ్జైటీ క్రియేట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. నా రిలేషన్షిప్స్ వల్ల అనవసరంగా నేను బాధపడి ఓవర్ థింక్ చేసి డౌట్ క్రియేట్ చేసిన దానికి, ఇంకా వరస్ట్ సిచ్యువేషన్స్ని ఇమాజిన్ చేసుకొని నేను సెల్ఫ్ లవ్ని యాక్సెప్ట్ చేయలేకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇంకా భయాన్ని క్రియేట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నా కెరియర్ పరంగా నేను కన్ఫ్యూషన్లో ఉండి స్టక్ అయ్యి ఇంకా కన్ఫ్యూజన్నే ఓవర్ థింకింగ్నే క్రియేట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళీ ఒకసారి నా పైన నేను సెల్ఫ్ డౌట్ని క్రియేట్ చేసుకొని నా మేనిఫెస్టేషన్స్ వర్క్ కావట్లేదు అని మళ్ళీ క్వశ్చన్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నాకు వండర్ఫుల్ మనీ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని చూడకుండా ఓవర్ థింకింగ్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. మనీ గురించి భయపడిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను నా లైఫ్ని ట్రస్ట్ చేయకుండా, నా స్వంత పవర్ని ట్రస్ట్ చేయకుండా, డివైన్ ఇంటెలిజెన్స్ని ట్రస్ట్ చేయకుండా ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. నా పాస్ట్ వూండ్స్ని, ఫెయిల్యూర్స్ని, ఫియర్స్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేసి నా మైండ్లో నన్ను నేనే భయపెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను నేను ప్రేమతో కాకుండా చాలా హార్ష్గా నాతో నేను బిహేవ్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. ఎప్పుడు భయం నుండి చూస్తూ ట్రస్ట్ని పెంచుకోకుండా నేను భయాన్నే చూస్ చేసుకున్న ప్రతిసారికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. నా నర్వస్ సిస్టమ్ని ఇగ్నోర్ చేసి యాంగ్జియస్ థాట్స్ని రిపీట్ చేసిన దానికి, వాటిని నమ్మిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. పీపుల్ని డౌట్ చేసిన దానికి, నన్ను లవ్ చేసిన వాళ్ళని ట్రస్ట్ చేయకుండా ఉన్నదానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ఫైనాన్షియల్ అబండెన్స్ ఉన్నా కూడా నన్ను నేను అన్వర్తీగా ఫీల్ అయిన ప్రతిసారికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ఇంత అబండెన్స్ని చూస్తూ మళ్ళీ సెల్ఫ్ డౌట్లో ఉండి మళ్ళీ నన్ను తక్కువ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నా అన్కాన్షియస్ థాట్స్ని నేను క్రియేట్ చేస్తూ ఇంబ్యాలెన్స్గా ఫీల్ అయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ.
థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. ఈ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్ని ఈ మినిట్లో రిలీజ్ చేయాలి అనే అవేర్నెస్ వచ్చిన దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. నా మైండ్, బాడీ, సోల్ని ఈ మూమెంట్లో ఫీల్ అవుతున్న దానికి థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. ప్రతి ఛాలెంజ్ ద్వారా నన్ను ఇంకా స్ట్రాంగర్గా, ఇంకా వైజర్గా చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ రిలేషన్షిప్స్. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసిన దానికి ఇవాళ నాది నేను సపోర్ట్ చేసుకుంటున్నాను. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. ఈ మినిట్లో నేను ఓవర్ థింకింగ్ని రిలీజ్ చేసి ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. నేను ఓవర్ థింకింగ్తో నిన్ను స్ట్రెస్ చేసినా కూడా నన్ను ఇంత వండర్ఫుల్గా క్యారీ చేస్తున్న దానికి థ్యాంక్ యూ మై డియర్ బాడీ. ఏదైతే ఓవర్ థింకింగ్ వల్ల నేను హెడేక్ని క్రియేట్ చేశానో థ్యాంక్ యూ మై డియర్ హెడేక్. నేనే నిన్ను క్రియేట్ చేసింది, అయినా నువ్వు నాకు ఒక సిగ్నల్ లాగా వచ్చి ఆ పెయిన్ ద్వారా నాతో కమ్యూనికేట్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ కెరియర్ జర్నీ. నన్ను గ్రోత్ అయ్యేలాగా చేస్తున్న దానికి, నన్ను నేను హీల్ చేసుకుంటూ ఆ యాక్షన్స్ తీసుకుంటున్న దానికి థ్యాంక్ యూ మై డియర్ కెరియర్. థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్. ఈ అవేర్నెస్ని క్రియేట్ చేసిన దానికి నా లోపల You are always there with me, my dear universe. You are always guiding me to correct path. నన్ను ఎవాల్వ్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ ఛాలెంజెస్ అన్నీ నా కోసమే క్రియేట్ చేసిన దానికి థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్. నేను వీటి ద్వారా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న దానికి థ్యాంక్ యూ. గ్రోత్ అవుతున్న దానికి థ్యాంక్ యూ. Thank you, my dear universe. In this moment, I am healing myself. Thank you, my dear universe, for guiding me back to my faith. Thank you, my dear universe, for all this wonderful growth within me. I love you, my dear self, for the way you are right now. నా మైండ్ రెస్ట్లెస్గా ఉన్నా కూడా నన్ను నేను దానితో పాటు కంప్లీట్గా లవ్ చేస్తున్నాను. I love my body. I love you, my dear body. I choose to trust my body and its ability to heal magically. నా బాడీని నేను కంప్లీట్గా ట్రస్ట్ చేస్తున్నాను. దానికి హీలింగ్ పవర్ ఉంది, అది హీల్ చేసుకోగలదు. I love my relationships. నేను పేషెన్స్ని, అండర్స్టాండింగ్ నేచర్ని నేర్చుకునేలాగా చేసిన దానికి, ట్రస్ట్ని పెంచుకునేలాగా చేసిన దానికి ఐ లవ్ యూ మై డియర్ రిలేషన్షిప్స్. ఐ లవ్ యూ మై డియర్ కెరియర్.
I trust myself. I trust that I am exactly where I need to be right now. ఈ నిమిషం నా కెరియర్ని నేను కంప్లీట్గా ట్రస్ట్ చేస్తున్నాను. అబండెన్స్ జర్నీ. నా లైఫ్లో అబండెన్స్కి నేను దారిస్తున్నాను. అది ఈజీగా అన్ని వేస్ నుంచి ఫ్లో అవుతుంది. నేను ఓపెన్గా ఉన్నాను ఆపర్చునిటీస్కి, వాటిని రిసీవ్ చేసుకుంటున్నాను. నాలో ఏదైతే ఓవర్ థింకింగ్ వల్ల భయపడే ప్యాటర్న్ ఉందో దాన్ని కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి లవ్ చేస్తున్నాను. ఈ నిమిషంలో అది భయంతో పాటు హీలింగ్ కూడా అవుతుంది. నాకు ఓవర్ థింకింగ్ వచ్చిన ప్రతిసారి నేను లవ్ని చూస్ చేసుకుంటాను, ఫియర్ని కాదు. నా పైన నేను నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను, ఫియర్ని కాదు. ఐ లవ్ మై మైండ్. దాన్ని నేను చాలా కామ్నెస్తో, క్లారిటీతో గైడ్ చేస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్ just the way I am right now. ఈ నిమిషంలో ఉన్న నన్ను కంప్లీట్గా లవ్ చేస్తున్నాను. And I love that universe within me, which is telling me to release all this overthinking once and for all. నేను నాతో ఉన్న, నా లోపల ఉన్న యూనివర్స్ని కంప్లీట్గా ట్రస్ట్ చేస్తూ ఈ ఓవర్ థింకింగ్ని రిలీజ్ చేస్తున్నాను. అండ్ నౌ ఐ చూస్ పీస్. ఐ లవ్ దట్ పీస్ విచ్ ఇస్ గ్రోయింగ్ ఇన్సైడ్ మీ రైట్ నౌ. ఈ నిమిషంలో నా లోపల ఉన్న ఆ పీస్ని నేను ట్రస్ట్ చేస్తూ దాన్ని గ్రోత్ చేస్తున్నాను, కామ్నెస్ని గ్రోత్ చేస్తున్నాను. Now I'm releasing overthinking completely. Release, release, release. ఆ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్ని నేను వండర్ఫుల్గా రిలీజ్ చేస్తున్నాను. గో విత్ లవ్, గ్రో విత్ లవ్. వండర్ఫుల్గా రిలీజ్ అవుతూ నువ్వు కంప్లీట్గా నా బాడీ నుంచి, ఎవ్రీ పార్ట్ నుంచి రిలీజ్ అవుతున్న దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ ఓవర్ థింకింగ్. Go with love, grow with love. I am releasing it. Release, release, release my dear overthinking pattern. మీది మీరు చెప్పుకోండి స్ట్రాంగ్గా. నో మోర్ ఓవర్ థింకింగ్ మై డియర్. మీ నేమ్తో చెప్పండి. నో మోర్ ఓవర్ థింకింగ్ మై డియర్. నో మోర్ డిస్టర్బెన్సెస్. No more hurting myself. Only and only peace. నేను పీస్ని చూస్ చేసుకుంటున్నాను ఓవర్ థింకింగ్కి బదులు. బికాస్ ఐఎమ్ బ్లెస్డ్. యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీ మినిట్. ఐఎమ్ బ్లెస్డ్. Nothing is a curse in my life. Everything is a blessing in my life right now. Nothing is curse. Everything is blessing in my life right now. My life is easy and effortless.
I always rise to my highest potential. సో ఈ రోజు నుంచి I believe in myself. I trust my relationships. I trust my own body. I trust my career. I trust my financial ability. Thank you. Thank you. Thank you, my dear self. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. మీ తలపై భాగంలో ఒక వండర్ఫుల్ వైట్ లైట్ ఎనర్జీని, యూనివర్సల్ బ్లెస్సింగ్ని ఫీల్ కండి. ఆ వండర్ఫుల్ యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ వైట్ లైట్ ఎనర్జీతో మీ తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు ఆ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. యూనివర్స్ sending me wonderful love energies, wonderful courage energies, wonderful trust energies. I trust myself. I love myself. I take courageous actions right now in all areas of my life. Health, relationship, career, money. In all areas of my life, I trust myself. I trust others. Thank you. Thank you. Thank you. Again, take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఇప్పుడు మీరు రేటింగ్ ఇవ్వండి. ఫస్ట్లో ఉన్న ఓవర్ థింకింగ్ ప్యాటర్న్కి రేటింగ్ ఎంత, ఇప్పుడున్న ఓవర్ థింకింగ్ ప్యాటర్న్కి రేటింగ్ ఎంత. 8 నుంచి 5 వరకు వస్తే మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఇప్పుడే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. 5 నుంచి 2 వరకు వచ్చేంత వరకు మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ హీలింగ్. మీ అందరికీ ఈ హీలింగ్ హెల్ప్ అవుతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్ యూ.